హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు ఒక సింపుల్ ఫన్నీ ఇవి చూసారా, కనిపిస్తుందా? అంటే 90s 80s కిడ్స్కి ఇవి పాటల పుస్తకాలు రూపాయికి ఇచ్చేవాళ్ళు. బంకులలో షాప్స్లలో తీసుకోవడము, బుక్స్లో పెట్టుకొని పాటలు నేర్చుకునేవాళ్ళం అనమాట. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రూపాయికి ఒక పుస్తకం దొరుకుతుంది, పాటల పుస్తకం. వాటిని ప్రాక్టీస్ చేసుకోవడము ఇలా చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో వాట్సాప్లు, ఫోన్స్ లేవు కదండి. ఇవే అన్నమాట. బంకుల్లోనూ లేకపోతే పుస్తకాల షాప్స్లోనూ ఇవి అమ్మేవాళ్ళు. వీటి కోసం డబ్బులు పెట్టి పుస్తకాల మాటన పెట్టుకొని ఇవన్నీ పాడుకుంటూ చేసుకుంటూ షేర్, ఒకరికొకరు నీ దగ్గర నేను ఇది కొంటాను అది కొను అని చెప్పేసి ఒకరికొకరు షేర్ చేసుకున్నాయి. పాత జ్ఞాపకాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏంటండి, అరచేతిలోనే ఫోన్ ఉంది. ఏ పాట వినాలన్నా ఓకే గూగుల్ అంటేనే వచ్చేస్తుంది. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తున్నాయి పాటలు. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు కదా, టెక్నాలజీ లేదు అప్పట్లో. సో కంపల్సరీ ఇలాంటి పాటల పుస్తకాల పేపర్స్ని తీసుకోవడము, దాచుకోవడము, వాటిని అన్నీ చేసుకునేవాళ్ళం కదా. సో ఆ గుర్తులు మళ్ళీ రావు. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావండి. ఫోన్ లేదు, పలకరింపులు ఉండవు. అమ్మాయిల పాటికి అమ్మాయిలు, అబ్బాయిల పాటికి అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఈ బుక్స్ ఎక్స్చేంజ్ ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవడం అలా ఉండేది. ఇప్పుడు జనరేషన్లో స్కూల్స్కి, ఈవెన్ దో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మా అబ్బాయి వస్తున్నారు, మీ అబ్బాయి వస్తున్నారా లేదా అని ఫోన్స్ చేసుకోవడం ఇలాంటివి అయిపోయే టెక్నాలజీ పెరిగిపోతుంది. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇది ర్యాక్స్ అంటే ఈ బుక్స్ ఇవి కనిపించాయండి, ఈ పాటల పుస్తకాలు. అది మీతో షేర్ చేద్దామని చేశాను. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ నచ్చితే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.